హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నందు లైవ్ జనరల్. వుడెన్ కోమ్ వల్ల యూసెస్ ఏంటి, నేను యూస్ చేసిన తర్వాత దాన్ని రిజల్ట్స్ ఏంటి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ప్రీవియస్గా ప్లాస్టిక్ కోమ్ యూస్ చేసినప్పుడు ఏంటి అంటే చిక్కులు ఎక్కువ పడేవి. బికాస్ ఆఫ్ ప్లాస్టిక్ కోమ్ అనేది మన హెయిర్ని అట్రాక్ట్ చేస్తుంది అండ్ చుట్టుకోవడం అట్లా టైం వేస్ట్ అయ్యే ఎక్కువ చిక్కులు పడుతుండేవి. బికాస్ ఆఫ్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ప్లాస్టిక్ కోమ్స్ అనేటివి హెయిర్ని అట్రాక్ట్ చేస్తుంటాయి అండ్ లాంగ్ హెయిర్ వాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ నేను ఆల్మోస్ట్ ఒక 2-3 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను వుడెన్ కోంబు, నీమ్ కోంబు. అప్పటి నుంచి ఏంటి అంటే చిక్కులు అనేటివి ఎక్కువ పడవు ఈ కోమ్తో కోమ్ చేస్తే. నెక్స్ట్ ఏ హెయిర్కి ఆ హెయిర్ సపరేట్గా కోమ్ చేస్తుంది అండ్ బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది హెయిర్కి మసాజ్ లాగా. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, ఆయిల్ పెట్టినా మనకి స్కాల్ప్కి కానీ హెయిర్కి కానీ ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. మనం ఎప్పుడైనా హెయిర్ కోమ్ చేసినప్పుడు అంటే స్టార్టింగ్ అంటే స్కాల్ప్ నుంచి కాకుండా కింది నుంచి పైకి కోమ్ చేసుకుంటూ వెళ్ళాలి. అట్లయితే ఎక్కువ చిక్కులు అనేవి పడవు. మెయిన్గా నన్ను అడిగితే నేనైతే అందరికీ సజెస్ట్ చేసే థింగ్ ఏంటంటే యూస్ వుడెన్ కోంబ్. మీరే ఫైండ్ అవుట్ చేస్తారు రిజల్ట్స్. ఒక 1 వీకే మీరు ఆల్మోస్ట్ ఫైండ్ అవుట్ చేస్తారు దానికి దీని ప్లాస్టిక్ కోమ్కి వుడెన్ కోమ్కి డిఫరెన్స్ ఏంటి అనేది. ఇక హెయిర్ ఫాల్ అనేది కూడా కంట్రోల్ అవుతుంది ఆల్మోస్ట్. బికాస్ స్టిక్కులు ఎక్కువ పడితేనే కదా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ ఉంటుంది. సో జస్ట్ గో అండ్ బై ఇట్ అండ్ చూడండి.